నల్గొండ జిల్లాలో జరిగిన కాల్పులో మరణించిన పోలీసులకు ప్రతిపక్ష నేత జానారెడ్డి నివాళులర్పించారు. పోలీసులు పోరాడిన తీరును అభినందించాల్సిందేనన్నారు. ఈ ఘటనలో ఆధారంగా శాంతి భద్రతల అంశంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడం సరికాదని అన్నారు. అయితే చనిపోయిన పోలీసులకు ప్రభుత్వం తరపున నివాళులంటూ తాను ఇంకా మంత్రినేనన్న ధోరణిలో చెప్పడంతో ప్రెస్ మీట్లో పక్కనే ఉన్న కాంగ్రెస్ నేతలు జానాను అప్రమత్తం చేశారు. దాంతో ఆయన కాంగ్రెస్ తరపున నివాళులంటూ పొరపాటును సరిచేసుకున్నారు. ఒక ఎస్ఐ సిద్ధయ్య చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉండటం, ఆ తర్వాత నాగరాజు అనేటువంటి ఒక ఎస్ఐ నల్గొండ జిల్లాలో చనిపోవటం, ఆ తర్వాత బాలగంగిరెడ్డి అనే సిఐ ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నటువంటి విషయం మీద మేము దీన్ని తీవ్రంగా మా బాధని ప్రభుత్వ పక్షం నుంచి ఈ విషాదమైన సంఘటన మీద మా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ పక్షాన అన్నాను, ప్రభుత్వ పక్షాన అన్నాను. సారీ ఓకే, మా పార్టీ పక్షాన. అంతేకాదు, వాళ్ళు చేసినటువంటి సాహసానికి మనం అందరం వాళ్ళని గర్వించాలి. పోలీసులు చేసినటువంటి సాహసాన్ని గర్వించాలి. చేత ప్రతిదానికి ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నందు మూలాన అడుగడుగున వైఫల్యం అని చెప్పడం అనేటువంటిది సబబుగా ఉంటుంది ఎవరైనా సరే.